అంతే, అదే కావాలి కదా, ఆమెనే కావాలి కదా. ఆ పాప కండలు బాగుంటాయి, ఆ అందుకని చెప్పేసి మా పాపే కావాలి. పాప కండలు మాకు వాళ్ళందరూ వద్దు, అల్లకే జిడిపిగిల్సే కావాలి. పాయింట్కి వచ్చేస్తాం, పాప కండలే బాగుంటాయి. నేను గుండెల మీద చూడకు, కండలే బాగుంటాయి అంటున్నా. చూస్తున్నా. ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు. తర్వాత సంజన దొంగతనం చేసిన తర్వాత, ఇమ్మానియేల్ తనుజ లవ్ ట్రాక్ కలిపిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాట కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. థర్డ్ వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాట కూడా నేర్చుకున్న బిగ్ బాస్ 9 ద్వారా. అంటే ఒకటి పతివత్రి పుణ్యశ్రీ అదొకటి అని, గాజులు వేసుకున్నా అనేటాలు కానీ, సో లత్కూర్ అనే పదాలు, ఈ 3 పదాలు బిగ్ బాస్ 9 లో వాడడం జరిగింది థర్డ్ వీక్ లో. దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను, నేను కూడా బూత్ ఎట్లా నేర్చుకోవాలని. ఎలా అనిపించింది? అదే అండి, ఈ 3 పదాల మీద నామినేషన్ జరిగిందన్న. సో మన రీతు చౌదరి పదం వాడింది, దాని ద్వారా తను నామినేట్ చేయడం జరిగింది. హరిత హరీష్ లత్కరన్ అన్నాడని తనను కూడా నామినేట్ చేయడం జరిగింది. సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయడం. ఒకటి టీనేజ్ అంటే ఓనర్స్ వచ్చా టెనెంట్స్ నడుస్తుంది కదా, సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది వాళ్ళ నుంచి అయితే. కానీ కామన్ మ్యాన్స్ ద్వారా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు కామన్ మ్యాన్.